ఒక వైకల్యం క్రింది రూపంలో ఉండవచ్చును. ఆన్సర్: చలనం, జ్ఞాపకం, మాట్లాడటం, వినటం, చూడటం, భౌతిక సమన్వయం. ఆన్సర్: పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. వైకల్య చికిత్సలో ఉపయోగించే అభ్యసన పద్ధతి VAKTలో T అనగా? ఆన్సర్: టాక్టివ్. నెక్స్ట్. ప్రత్యేక ఉపాధ్యాయుని సందర్శన ద్వారా గృహ వాతావరణంలో వినికిడిలో బలహీనమైన పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో ఇచ్చే శిక్షను డాష్ అంటారు? గృహ ఆధారిత శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. IQ 56 ఉన్న పిల్లవాడిని ఇలా భావిస్తారు? ఆన్సర్: తక్కువ ప్రజ్ఞా లోపం. నెక్స్ట్. డాష్ అనేది వైకల్య ప్రభావం వలన వ్యక్తిలో కలిగే ఒక ప్రతికూలత. ఆన్సర్: వికలాంగత, హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్. పూర్వ బాల్య దశ వయోపరిమితి. ఆన్సర్: 0 నుంచి 2.5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిగత విద్యా కార్యక్రమం డాష్ అని అంటారు? ఆన్సర్: IEP. నెక్స్ట్. మూర్తం నుండి అమూర్తంనకు అనునది ఒక డాష్ బోధనా నియమము. నెక్స్ట్. వినికిడి బలహీనతతో ఉన్న పిల్లలకు కథలు చెప్పుట వారిని ఆకర్షిస్తాయి మరియు కథలు చెప్పటం ఒక డాష్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమికంగా భాషా యోగ్యత డాష్ను సూచిస్తుంది? ఆన్సర్: భాషా సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు అందించు ఆ తక్కువ నిర్బంధ పర్యావరణం. ఆన్సర్: IEP జట్టుచే నిర్ణయించబడుతుంది. ఉత్పత్తుల రూపకల్పన, పరిసరాలు, వివిధ కార్యక్రమాలు మరియు సేవలు సాధ్యమైనంత వరకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటానికి అనుకరణ అవసరం లేకుండా ఉండేది. ఆన్సర్: సార్వత్రిక నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. అవయవ స్థాయిలో నష్టం కలిగిన అసాధారణతను డాష్ అంటారు? ఆన్సర్: వికలాంగత. నెక్స్ట్. ఆనందం కోసం చదవడంను డాష్ అంటారు? వినోద పఠనం. నెక్స్ట్. చదివేందుకు వాయిస్కరణను ఉపయోగించటంను డాష్ అంటారు? బిగ్గరగా పఠనం. నెక్స్ట్ క్వశ్చన్. కిండర్ గార్టెన్ పద్ధతి ఎవరు పరిచయం చేశారు? ఆన్సర్: ఫెడరిక్ ప్రోబెల్. నెక్స్ట్. పిల్లల యొక్క జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉండే మూల్యాంకనం జ్ఞాన ఆధారిత మూల్యాంకనం. నెక్స్ట్. పిల్లలు అన్ని రంగాల్లో భౌతిక, శారీరక, నైతిక మరియు భావోద్వేగ పెరుగుదలే లక్ష్యంగా గల కరికులంను డాష్ అంటారు? విద్యార్థి కేంద్రీకృత కరికులం. నెక్స్ట్. వయసుకు తగిన సామాజిక, సాంస్కృతిక పాత్రను నెరవేర్చడంలో పరిమితులను డాష్ అంటారు? వికలాంగత. నెక్స్ట్. కరికులం అనే పదం డాష్ పదం నుంచి వచ్చింది? ఆన్సర్: లాటిన్ పదం. నెక్స్ట్. డాష్లో ఉపాధ్యాయుని ప్రవర్తన ప్రభావం కనిపిస్తుంది? ఆన్సర్: మోడలింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాన పాఠశాలల్లో వారి సహచరులతో కలిసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్యావంతుల్ని చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు? ఆన్సర్: సమ్మిళిత విద్య. నెక్స్ట్ క్వశ్చన్. బృంద బోధన, టీమ్ టీచింగ్. ఆన్సర్: వనరుల సామర్థ్యాలు మరియు నైపుణ్యాల ప్రకారం ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడతారు. నెక్స్ట్ క్వశ్చన్. నివారణ బోధన. ఆన్సర్: నేర్చుకోవడంలో అంతరాలను గుర్తించటం మరియు పరిష్కరించటం. నెక్స్ట్ క్వశ్చన్. 2 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు డాష్ దశ అంటారు? బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి ఆర్థిక రికార్డు కాదు? ఆన్సర్: కాల్ రిజిస్టర్. నెక్స్ట్. SCERT విస్తరణ రూపంలో C అనగా? ఆన్సర్: కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్. అన్వేషణ పద్ధతిని పరిచయం చేసిన వారు? ఆన్సర్: HE ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శారీరక, మానసిక వైకల్యాలున్న వారి ప్రయోజనాల కోసం చేసిన ప్రణాళిక? ఆన్సర్: జీవన్ విశ్వాస్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ నందు ఒక సాధారణ పాఠశాలలాగే వైకల్యాలున్న పిల్లలకు ప్రత్యేక విభాగ మద్దతు ఉంటుంది? ఆన్సర్: వనరుల యూనిట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం నిర్దిష్టం నుండి సాధారణం ఒక డాష్ బోధనా సూత్రం? నెక్స్ట్. చదవటం మరియు వ్రాయటంలో తొలి నైపుణ్యాలు వయస్సు డాష్లో అభివృద్ధి చెందుతాయి? పూర్వ పాఠశాల దశ.
నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఆకారాలు కాపీ చేయటం, సాధారణ ప్రాతినిధ్య డ్రాయింగ్ చేయటం డాష్ సంవత్సరాల వయసులో జరుగుతుంది. ఆన్సర్ 2.5 నుండి 3.5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్ర సమర్థవంతమైన మరియు ఆసక్తికరమైన రీతిలో నేర్పించడానికి ఉపాధ్యాయుడు ఎలా ప్రయత్నిస్తాడు? ఆన్సర్ దృశ్య శ్రవణ మాధ్యమాలను ఉపయోగించటం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి కేంద్రీకృత బోధన. ఆన్సర్ పిల్లల అనుభవాలకు, వారి మాటలకు మరియు వారి క్రియాశీల భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వటం. నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయులు సహకార అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి డాష్ అంటారు. ఆన్సర్ సమూహ ప్రాజెక్టులు కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్ లెక్చర్ అనే పదం డాష్ నుంచి తీసుకోబడింది. ఆన్సర్ లాటిన్ పదం. నెక్స్ట్ మంచి పాఠ్యపుస్తకం లక్షణాల్లో ఈ క్రింది లక్షణం ఒకటి. ఆన్సర్ పాఠ్యాంశ జాబితా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ దృశ్య శ్రవణ సహాయాన్ని ఉపయోగించడానికి క్రింది వాటిల్లో ఏది ఒక లక్ష్యం కాదు? ఆన్సర్ ప్రధాన అంశం నుండి విద్యార్థుల దృష్టిని విడదీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేదరికం అనే అంశాన్ని బోధించేటప్పుడు ఏ వ్యూహం ఉపయోగపడుతుంది? ఆన్సర్ విద్యార్థులను చర్చ మరియు చర్చాగోష్ఠిలో పాల్గొనేలా చేయటం. నెక్స్ట్ క్వశ్చన్ పెంపుడు కుక్క తనకు తెలిసిన వ్యక్తిని చూసి తన తోక ఊపింది. ఇది డాష్ సమాచారానికి ఉదాహరణ. ఆన్సర్ అశాబ్దిక. నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గది ఉపాధ్యాయుడు తీసుకున్న ఆవర్తన తరగతి పరీక్షలు డాష్ మూల్యాంకనం కోసం ఒక ఉదాహరణ. ఆన్సర్ నిర్మాణాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ సమాంతర ఆటలు దాదాపు ఈ వయసు పిల్లల్లో కనబడుతుంది. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ సేబియార్ అనగా సమాజం ఆధారిత పునరావాసం. నెక్స్ట్ క్వశ్చన్ గణిత సిద్ధాంతాలు నిరూపించడానికి డాష్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఆన్సర్ విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘచతురస్రం వైశాల్యం మరియు చుట్టుకొలత బోధించేటప్పుడు డాష్ నైపుణ్యం ఉపయోగపడుతుంది. ఆన్సర్ క్షేత్ర పర్యటన. నెక్స్ట్ క్వశ్చన్ బోధనా సమయంలో వివిధ విషయాలను పరస్పరం అనుసంధానించే సాంకేతికతను డాష్ అంటారు. హారిజంటల్ కోరిలేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ వినికిడి బలహీనతతో ఉన్న పిల్లలకు ఇలా బోధించవచ్చు. ఆన్సర్ నిర్మాణాత్మక పద్ధతిలో. ఎస్ఎన్ఈ విస్తరణ రూపం. ఆన్సర్ ప్రత్యేక విద్యా అవసరాలు.